ఈ మధ్య ప్రతి ఒక్కడు ఎవ్వడు పడితే వాడు అది చిన్నోడా పెద్దోడా సంబంధమే లేదనమాట. సో ప్రతి ఒక్కడు వచ్చేది హిందూ ధర్మం గురించి మాట్లాడేది, హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడేది, హిందూ ధర్మాన్ని తోలనాడుతూ మాట్లాడేది. సో దేవతల గురించి, దేవుళ్ళ గురించి తప్పుగా ప్రతి ఒక్కడు మాట్లాడుతూనే ఉంటాడు. దాంట్లో ఈ బఫూన్ గాడు ఒకడు, ఈ అన్వేష్ అనేవాడు, వీడు నిజంగా బఫూన్ గాడే అనమాట. సో వీడి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ డిస్కస్ హియర్. ఓకే, సో వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. నార్మల్గా సో ప్రతి ఒక్కడు ఎవడు పడితే వాడు అట్ ప్రెసెంట్ ఇప్పుడు సో ఒక పార్టీ ఒక దేశాన్ని పరిపాలిస్తుంది, ఆ పార్టీ ఒక హిందుత్వ ఎజెండాని మోస్తుంది కాబట్టి ఇంకా ప్రతి ఒక్కడు ఆ పార్టీ నచ్చని ప్రతి ఒక్కడు, అది ఎవడైనా వాడు హిందువు కూడా అవ్వచ్చు, హిందువే అవ్వచ్చు, వాడు హిందువే, ఆడు హిందూ ధర్మాన్ని గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. ఏదో ఒక పార్టీ హిందూ ధర్మాన్ని, హిందూ ఎజెండాని మోస్తుంది కదా అని చెప్పి నువ్వు వేరే పార్టీలో ఉన్నావు కాబట్టి నువ్వు హిందూ ధర్మాన్ని తోలనాటం ఏంట్రా? కొంచెమైనా బొద్దు ఉందా? ఇప్పుడు అసలు ఇష్యూ ఏంటి? శివాజీ గారి ఇష్యూ. శివాజీ గారు మాట్లాడిన మాటలు తప్పు, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్, ఆయన ఒప్పుకున్నాడు. సో దాని తర్వాత ఆయన మాట్లాడిన కొన్ని పదాలు తప్పు, కానీ సో ఆయన ఇంటెన్షన్ కరెక్ట్ అని కొంతమంది డిబేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ ఇంటెన్షన్ కూడా తప్పు అనేవాళ్ళు ఇంకొంతమంది మాట్లాడే ఉంటారు. అది డిబేటబుల్ పాయింట్ అది. ఓకేనా? అది కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. ఇప్పుడు ఈడొచ్చి అన్వేష్ వీడు ఎందుకు అంటున్నాడంటే, వీడు చాలా గలీజ్గా మాట్లాడాడు హిందువుల గురించి, హిందూ దేవతల గురించి, ఎస్పెషల్లీ కొంతమంది వ్యక్తుల గురించి వీడు తప్పుగా మాట్లాడుతున్నాడు కాబట్టి సో వాడు మర్యాద ఇచ్చి మాట్లాడినప్పుడు మనం కూడా మర్యాద ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడు అన్ని లక్షల మంది 25 లక్షల మంది వాడిని ఫాలో అవుతుంటే కనీసం వాళ్ళ గురించి ఆలోచించకుండా, మినిమం కామన్ సెన్స్ అనేది లేకుండా వాడు అన్ని మెట్లు దిగజారి మాట్లాడినప్పుడు మనం కూడా వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు కనీసం ఒక్క మెట్టైనా కానీ దిగజారి మాట్లాడొచ్చు, బరాబర్ మాట్లాడొచ్చు. ఇలాంటి లుచ్చాగాల కోసం తప్పదు. ఎందుకు ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నా అంటే వీడికి అసలు ఏం సంబంధం? శివాజీ గారిని తిడితే వీడికి ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడంటే వీడికి వచ్చేది అమ్మనాభూతులే మాట్లాడుతుంటాడు. వీడికి ఒక అమ్మ ఉంటుంది, వీడికి వాళ్ళకి అమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మని తిప్పుతున్నాడు కదా, వాళ్ళ అమ్మని గురించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే వీడికి ఉచ్చం, నీచం, సిగ్గు, శరం ఏముండదు. వాళ్ళ అమ్మని కూడా వాడు తిట్టించుకుంటాడు డబ్బుల కోసం. వాడు ఎంతకైనా తెగిస్తాడు వాడు. అందరూ అలాంటి వాళ్ళు ఉండరు కదా. సో వాడు వేరే కంట్రీలో ఉండి అమ్మని తిడతాడు, హిందూ దేవుళ్ళని తిడతాడు, సో ఆ హిందూ దేశాన్ని తిడతాడు, వాడి దేన్నైనా తిడతాడు, దేశాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. ఇలాంటి ఉల్ఫాగాడు హిందూ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతుంటారు. సో గరికపాటి నరసింహారావు గారి గురించి తప్పుగా మాట్లాడుతుంటాడు ఈ బఫూన్ గాడు. హిందూ సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి, దేవుళ్ళ గురించి, దేవతల గురించి, రామాయణ ఇతిహాసాల గురించి, భగవద్గీత, మహాభారతం ఇలాంటి వాటిలోని ఎన్నో మంచి విషయాల్ని సో హిందువులకి సో ఇంత గొప్ప మన ధర్మం ఇంత గొప్పది, మన దేవుళ్ళు ఇంత చేశారు మనకి అని చెప్పి ఒక పాజిటివిటీని రోజు వాళ్ళు నింపుతూ ఉంటే వాళ్ళ వీడియోస్ చూడందే రోజు ఎవరికొకరికి ప్రతి ఒక్కరికి ఆ రోజు వాళ్ళ డే స్టార్ట్ అవ్వదు. అలాంటి వాళ్ళు ఉంటారు. సో అలాంటి వ్యక్తుల గురించి వీడు నోటికి వచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు, అసలు కొంచెం కూడా అరే వాళ్ళు మన దేశానికి కానీ మన హిందూ మతానికి కానీ వాళ్ళు ఎంతో చేస్తున్నారు, రాష్ట్రం వాళ్ళని నెత్తిన పెట్టుకొని చూస్తుంది, ఎంతోమంది హిందువులు వాళ్ళని గొప్ప వ్యక్తులుగా మనం చూస్తున్నాము, ఆరాధిస్తున్నాము, వాళ్ళిద్దరిని గురుస్థానంలో పెట్టి చూస్తున్నాము అని కూడా సెన్స్ లేకుండా ఈ ఎదవ ఇష్టం వచ్చినట్టు గరికపాటి నరసింహారావు గురించి మాట్లాడుతుంటారు. ఆయన గురించి ఆయన మాట్లాడిన మాట నీకు నచ్చకపోతే విమర్శించే విధానం ఒకటి ఉంటుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తా, దానికి మన ఆలయాల బయట సో అలాంటి బొమ్మలు లేవా, నీచంగా మాట్లాడతాడు. దేవుళ్ళ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. వీడు దేశం గురించి కూడా తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. మన దేశం కంటే ఆ దేశం గొప్పది, మన దేశం కంటే ఈ దేశం గొప్పది, మన దేశం కంటే ఇంకో దేశం గొప్పది. ఈయన్ని సమర్థించే ఉల్ఫా నా కొడుకులు సూడో సెక్యులరిజం పేరుతోటి కొంతమంది ఉంటారు, దొంగ నా డుడుకులు. వాళ్ళు ఇంకా నీచం, వాళ్ళు హిందువులే, వాళ్ళు ఇంకా దారుణంగా ఉంటారు. ఇలాంటి నా కొడుకుల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు, సిగ్గులేదు ఇంకా ఫాలో అవుతూ ఉంటారు ఇలాంటి యదవల్ని. దేశం గురించి, దేవుళ్ళ గురించి, హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నా కానీ ఈడిచ్చే కంటెంట్ ఏంటి? ఈడిచ్చే కంటెంట్కి వాళ్ళు చెప్పే మాటలకు ఎక్కడైనా తేడా ఉందా? వాడేదో పెద్ద కంటెంట్ ఇస్తూ నేను అన్ని దేశాలు తిరిగి మీకు ఇంత చూపిస్తున్నాను, అంత చేస్తున్నాను చూస్తే వాడు అమ్మాయిల్ని అశ్లీలంగా ఫోటోలు పెట్టి వాడు చూపిస్తూ ఉంటాడు. వాడికి అదే తెలుసు, వాడికి ఇంకేం తెలియదు, వాడు అయ్యే చూపిస్తూ ఉంటాడు. వాడు చెప్పేది విజ్ఞానమా? రోజు మన పురాణాల గురించి, మన ఇతిహాసాల గురించి, మన దేవతల గురించి, మన దేవుళ్ళ గురించి, మన ధర్మం గురించి మనకు వీళ్ళు ఇచ్చే విజ్ఞానం ముందు వాడు చూపించేది ఎంత?
వాడు చేసేది ఎంత? వాడు కేవలం కమర్షియల్ ఆస్పెక్ట్లో చేసుకుంటున్నాడు వాడు డబ్బుల కోసం. వీళ్ళు అలా చేస్తున్నారా? వాడు ఎలా చేస్తున్నాడు? సో వాడిని పొగట్టాలి కిందకెళ్ళి, మీరు చెప్పింది కరెక్టే కదా అని. శివాజీ గారిని అంత తప్పు మాట మాట్లాడినప్పుడు సో కిందకెళ్ళి సపోర్ట్ చేస్తుంటారు కొంతమంది యతవలు. ఎందుకు? ఇప్పుడు శివాజీ గారికి ఒక పార్టీ నచ్చదు, ఆయన ఒక పార్టీకి అగెనెస్ట్గా ఉంటారు కాబట్టి సో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ఇంకొక పార్టీకి సంబంధించిన వాళ్ళు సో అలా రకరకాల పార్టీల వాళ్ళు ఎవరైతే ఆయన ఒక పార్టీకి సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి ఆ పార్టీకి సపోర్ట్ చేయడం నచ్చని వాళ్ళందరూ ఆయన తిరుగుతా ఆయన వెళ్ళి లేపుతుంటారు. సో వాడికి కూడా అదే కావాలి, పబ్లిసిటీ కావాలి. వాడికి వ్యూస్ రానప్పుడల్లా ప్రతిసారి పబ్లిసిటీ కావాలి వాడికి. ఎంత దారుణం అంటే దేశం గురించి, మన దేశం కంటే ఆ దేశం గొప్పది, మన దేశం కంటే ఈ దేశం గొప్పది. వాడు తిరిగేది దేశం, ఒక దేశంలో మహా అంటే ఒక 10 రోజులు ఉంటాడు. ఒక దేశం మొత్తాన్ని మనం 10 రోజులు చూడగలుగుతామా? ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశం మొత్తాన్ని ఒక 20 రోజులు 30 రోజులు మనం చూడగలుగుతామా? అదే దేశం మొత్తాన్ని ఒక వారం రోజులు ఉండి మొత్తం తిరిగేసినట్టు జస్ట్ చెక్ లిస్ట్లో చెక్ పెట్టుకోవడం కోసం, పాస్పోర్ట్లో ఆ స్టాంప్ వేయడం కోసం, వీసా స్టాంపింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్టాంపింగ్ వేసుకోవడం కోసం, ఆ స్టాంపింగ్ వేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఆ దేశం జెండా ఉంది ఆ జెండాని యాడ్ చేసుకోవడం కోసం అట్లా స్టెప్ ఇన్ అయ్యి స్టెప్ ఇన్ అవుతాడు, మళ్ళీ వెళ్తుంటాడు. వీడు మన దేశం గురించి మాట్లాడుతుంటాడు. దాన్ని చాలామంది సమర్థిస్తూ ఉంటారు, సిగ్గుండాలి కొంచెమన్నా కానీ, ఎవరికైనా కానీ ఆయన సమర్థించే వాళ్ళకి. మరి మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఏంటి? మన దేశం తక్కువ చేసి మాట్లాడతారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబానీ మా నాన్న కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంటారు. అంబానీ సంపాదించే దాంతో పోల్చుకుంటే మా నాన్న సంపాదించేది నథింగ్. అంత మాత్రాన మా నాన్న తక్కువ చేసి చూసుకుంటాను నేను? మా నాన్న వేస్ట్ అంటాను నేను? మా నాన్న ఎందుకు పనికిరాడంటాను నేను? అనగలుగుతారా? పోనీ మీరు అనగలుగుతారా? మీ నాన్నగారిని తక్కువ చేసి మాట్లాడగలుగుతారా? మీ అమ్మగారిని తక్కువ చేసి మాట్లాడగలుగుతారా? వాడు మాట్లాడతాడు సిగ్గులేనాడు. ఆ నెల మీరు సమర్థిస్తున్నారంటే వాడు ఏదో నిజం చెప్తున్నాడని. నీ దేశం ఎందులో గొప్ప అంతుకు చెప్పుకోవాలా? వేరే దేశంతో కంపేర్ చేసి నా దేశం ఎందుకు పనికిరాదు అని చెప్పడం కాదు గొప్పతనం, అది కాదు మగతనం, దానికి కాదు గట్స్ కావాల్సింది. నీ దేశం ఎందులో గొప్ప అనేది నువ్వు చూపించుకోవాలా. నా దేశం హిందూ ధర్మం పాటించడంలో నా దేశం గొప్పదబ్బా. నా దేశంలో ఉన్నన్ని ఆచారాలు ఇంకా వేరే ఏ దేశంలో లేవు. సనాతన ధర్మం అనేది చాలా గొప్పది. కొంతమంది దాన్ని ఏదో విభేదిస్తుంటారు. అసలు సనాతన ధర్మం అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. సనాతన ధర్మం అనేది మన మనిషి తాలూకు జీవన విధానం. అసలు మనిషి ఎలా జీవించాలి అనేది చెప్పుద్ది సనాతన ధర్మం అనేది. సనాతన ధర్మం ఉన్నప్పుడు వేరొక మతం లేదు, ఇంకొక దేవుడి ప్రస్తావన కూడా లేదు ఆ టైంలో. సనాతన ధర్మం ఉద్భవించినప్పుడు మనం వేరే దేవుల గురించి వేరే మతం గురించి మనం ఎందుకు తప్పుగా మాట్లాడతాం? మనం మాట్లాడడం అయినా కూడా సనాతన ధర్మాన్ని తక్కువ చేసి దాన్ని తప్పుగా చూపించి మాట్లాడుతున్నారంటే కొంతమంది. సో అలాంటి వాళ్ళకి వాళ్ళంటే సో రాజకీయాల లబ్ధి కోసం వాళ్ళు జనాలను వేరు చేసే ప్రాసెస్లో కొంతమంది మాట్లాడుతుంటారు. ఇలాంటి ఎదవలు కూడా వచ్చి తక్కువగా మాట్లాడడం, తప్పు చేసి మాట్లాడడం. గుళ్ళ బయట అలాంటివి ఎందుకు పెడతారు? మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైతే ప్రతి మనిషిలోనూ ఆ కామవాంఛ అనేది సో మిగిలిన వాటన్నిటిలాగే ఉంటుంది. సో అలాంటి వాటిలన్నిటిని ఇహపరాలన్నింటినీ బయట వదిలేసి మనం గుడి లోపలికి అడుగు పెట్టాలి. అలాంటి మనల్ని మనం నియంత్రించుకోగలగాలి. అవి చూసిన తర్వాత మనం లోపలికి వెళ్ళి అవే కళ్ళతోటి మనం దేవుణ్ణి చూస్తున్నప్పుడు అలాంటి ఆలోచనలు మనకి రాకుండా మనల్ని మనం నిగ్రహించుకోగలగాలి. మన మెదడుని, మన ఆలోచనలని మన ఆధీనంలో ఉంచుకోవడానికి అలాంటివి ఉంటాయి బయట. అవి డైవర్షన్. అవి లోపలికి వెళ్ళిన తర్వాత అలాంటి డైవర్షన్ మనం డైవర్ట్ అవ్వకుండా అలాంటి వాటికి మనం దేవుణ్ణి మాత్రమే చూడగలగాలి. మన ఏకాగ్రత మనం తెచ్చుకోగలగాలి, ఏకాగ్రతతో మనం ఉండగలగాలి. సో అలాంటి వాటి కోసం అవి పెట్టారు. ప్రతి దానికి ఉంటుంది. సో కొనార్క్ టెంపుల్లో ఉంటుంది, ఖజరహో టెంపుల్లో ఉంటుంది. ఇలాంటివన్నీ ప్రసిద్ధి చెందిన ప్రతి ఆలయాల్లోనూ ఉంటాయి ఇలాంటివి. సో వాటిని తక్కువ చేసి మాట్లాడాలు, సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడాలు ఫ్యాషన్ అయిపోయింది. గరికపాటి నరసింహారావు గారికి ఉన్నంత విజ్ఞానంలో పోల్చుకుంటే వాడికి ఉన్నది ఎంత? అసలు వాడు ఏం చదువుకున్నాడు? నేను అది చదువుకున్నాను, ఇది చదువుకున్నాను అని చెప్పి వేరే వాళ్ళ భార్యల గురించి, వేరే వాళ్ళ బతుకుల గురించి, వేరే యూట్యూబర్ల గురించి నీచంగా మాట్లాడి వాళ్ళని దారుణంగా తప్పుగా వాళ్ళ గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి, ఆకలికి వాళ్ళ మైనర్ అమ్మాయి గురించి కూడా నీచంగా మాట్లాడే సంస్కృతి వాడిది. వాడు ఎవరో 4 బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు, వాళ్ళ గురించి వాడు మాట్లాడాడు కదా అని చెప్పి మళ్ళీ వాడిని హీరో చేస్తారు. వాడు ఇంకా దేశం గురించి తప్పుగా మాట్లాడినా పర్లేదు, మన ధర్మం గురించి తప్పుగా మాట్లాడినా పర్లేదు. సో మనకి నచ్చని ఎవరో ఒకళ్ళో ఇద్దరో
ఎవరైతే యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ఆడి సో వాళ్ళ దాంట్లో డబ్బులు సంపాదించుకున్నారు, వాడొచ్చి వీళ్ళ గురించి మాట్లాడతాడు, ఇంకా మళ్ళీ వాడిని హీరోని చేస్తాం మనం. అరే మన దేశం గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, మన ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, అసలు వీడిని మనం ఎందుకు ఫాలో అవ్వాలి, వీడికి ఎందుకు మనం అటెన్షన్ ఇవ్వాలి అని ఒక్కడు కూడా ఆలోచించడు. అదే వాడి పెట్టుబడి. సో ఈ రోజు మనలో అన్ఫాలో కొట్టిన వాళ్ళు రేపొద్దున మళ్ళీ ఎవరో ఒక యూట్యూబర్ నేర్చుకుంటే మళ్ళీ మన దగ్గరికి వస్తారు అనే నమ్మకం, అనే ధైర్యం వాడికి ఇచ్చింది ఎవరు? మనం ఇచ్చింది. సో ఎంతోమంది ట్రావెలర్స్ ఉండగా వాడి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాము? వాడి అబ్యూజివ్ లాంగ్వేజ్ నచ్చే వెళ్తున్నారు అందరూ, వాడి కంటెంట్ నచ్చి ఎవరు వెళ్ళట్లేదు. వాడు వేరే యూట్యూబర్ల గురించి వాడు అబ్యూజివ్గా మాట్లాడే విధానం నచ్చి చాలా మంది వెళ్తున్నారు, తెలుసా లేదా మీకు? వాడి దాంట్లో ఉండే మెజారిటీ సబ్స్క్రైబర్లు అలాగే ఉన్నారు. వాడి యువతను అలాగే పాడు చేస్తున్నారు. వేరే వాళ్ళు ఎవరో చెప్తుంటారు యువతను పాడు చేస్తున్నారు, వేరే వాళ్ళు అంతరని, ఈడు పాడు చేస్తున్నారు యువతని తప్పుడు మాటలు మాట్లాడి. ఏది పడితే అది మాట్లాడి వల్గర్ లాంగ్వేజ్ ఎలా అయినా యూజ్ చేసి దాన్ని సెక్స్ ఎడ్యుకేషన్ అంటాడు వీడు. ఎలా పడితే ఒక ఆడదాని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వీడు దాన్ని మళ్ళీ సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పుకుంటాడు. అలాంటి వాళ్ళని మనం గుడ్డిగా ఫాలో అవుతా ఉన్నాం. సిగ్గుండాలో మనకైనా కొంచెం అన్నా కానీ ఆయన ఫాలో అవడానికి. మన ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన వాడిని ఎవరినైనా కానీ ఎందుకు ఫాలో అవ్వాలి? మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళని ఎందుకు ఫాలో అవ్వాలి? మన ఆడబిడ్డల గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి? సో మనం ఎవరినైతే ప్రౌడ్గా ఫీల్ అవుతుంటామో, మన ధర్మం గురించి గొప్పగా మాట్లాడుతున్న ఇద్దరు గొప్ప వ్యక్తుల గురించి ఆడు తప్పుగా మాట్లాడుతుంటే కూడా మనం చూస్తూ కళ్ళు మూసుకొని ఉండాలా? ఎందుకు దానికి ఎందుకు మనం అనవసరం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరే మతం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం ఒక అబ్బాయిని తీసుకుందాం. అసలు జీవితంలో మసీదుకు కూడా వెళ్ళున్నాడు, ఒక్క పూట కూడా నమాజ్ చేస్తున్నాడు, రంజాన్ రోజు కూడా తాగుతూ ఉంటాడు. అలాంటోడు వాళ్ళ మతం గురించి కానీ వాళ్ళ దేవుడి గురించి కానీ తప్పుగా మాట్లాడితే ముందుగా కత్తెత్తుకొని నిలబడేది ఓడే. ఆడు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, ఆడు నమాజ్కి వెళ్ళకపోవచ్చు, ఆడు మసీదులోకి అడుగు పెట్టకపోవచ్చు. బట్ ఆడు వాటన్నిటిని దాటి వాడి చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ దేవుని నమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నమ్మకాన్ని వాడు గౌరవిస్తాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లింది కదా అని చెప్పి వీడెళ్ళి కత్తి పట్టుకొని నిలబెడతాడు. అలాంటి వాళ్ళు లేరు మన దగ్గర. సో మనం రాముడిని దేవుడు కాదని ఈజీగా మాట్లాడేసగలుగుతాం స్టూడియోలో కూర్చొని. అదే వేరే దేవుళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి, స్టూడియో నుంచి బయటకు వస్తారు జనాలు ఎప్పుడైనా కానీ అసలు అలాంటి డిబేట్లు పెట్టగలిగారా? అలాంటి డిబేట్లు నేషనల్ టెలివిజన్స్ అవ్వచ్చు, నేషనల్ టీవీ ఛానల్స్ అవ్వచ్చు, లేకుంటే లోకల్ టీవీ ఛానల్స్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా కానీ వేరే మత ప్రస్తావన తీసుకొచ్చి ఆ దేవుడు కాదు అని క్వశ్చన్ మార్క్ పెట్టి డిబేట్ పెట్టగలిగారా? మనం ఈజీగా పెట్టగలుగుతాం రాముడు దేవుడా కాదా అనేది. ఈజీగా పెట్టేస్తాం, జస్ట్ లైక్ దట్ పెట్టేస్తాం. అమ్మవార్ల గురించి మనం తప్పుగా మాట్లాడే వాళ్ళని కూడా మనం జస్ట్ లైక్ దట్ మనం డిబేట్లో పెట్టేస్తాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంటుంది కదా, చెడింది కదా అక్కడ. సో అది పేరు చెప్పుకొని ఇష్టం వచ్చేట్టు మాట్లాడేస్తూ ఉంటాం. దానికి వేరే వాళ్ళు వచ్చి సపోర్ట్లు చేస్తుంటారు. ఒక మాట మళ్ళీ మనం రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అయితే మనది తప్పు. మనకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, రియాక్ట్ అవ్వే వాడికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, వాడు కూడా రియాక్ట్ అవ్వచ్చు. రియాక్ట్ అయితే మళ్ళీ వాళ్ళని స్టూడియోలోకి తీసుకొస్తాం, డిబేట్లో పెడుతుంటాం. ఆ డిబేట్ పెట్టేవాడు కూడా హిందువే, ఆడు డిబేట్ పెడుతుంటాడు. ఆడ కూర్చునే వాళ్ళందరూ కూడా హిందువులే, వాళ్ళు కూడా వస్తారు, ఆడికి సపోర్ట్ చేస్తుంటారు. సిగ్గుండాలి ఎవరికైనా కానీ. ఫస్ట్ ఇలాంటి కల్చర్ తగ్గాలి ఇండియాలో, ఇలాంటి కల్చర్ పోవాలా. ఇలాంటి కల్చర్ పోయి సో ఆ గుడికి వెళ్ళే అలవాటుని కానీ, సో మన దేవుళ్ళ గురించి మన దేవతల గురించి పాజిటివ్గా చెప్తూ సో మనల్ని కూడా ఆ డెవోషనల్ కల్చర్ వైపు యువతని ఇప్పుడిప్పుడే మళ్ళీ నడిపిస్తున్నారు ఇలాంటి వ్యక్తులు. గరికపాటి గారు కానీ, లేకుంటే చాకంటి కోటేశ్వరరావు గారు కానీ, అలాంటి వాళ్ళు నడిపిస్తున్నారు. సో గుళ్ళకి వెళ్తున్నారు యువత. సో పండగలప్పుడు కానీ సో నార్మల్గా గుళ్ళకి వెళ్తున్నారు, సాంప్రదాయంగా వెళ్తున్నారు, వస్తున్నారు. దానికి కారణం ఎంతో కొంత వాళ్ళు ఉన్నారు, హిందూ ధర్మాన్ని కాపాడటంలో వాళ్ళు ఉన్నారు. సో స్వామీజీలు, మఠాధిపతులు ఎలా అయితే ఉన్నారో, పీఠాధిపతులు ఎలా అయితే ఉన్నారో, వీళ్ళిద్దరి పాత్ర కూడా ఎంతో ఉంది, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్. అలాంటి వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడే వాళ్ళు ఎవడైనా కానీ సో చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు. సో చేతనైనంతలో మనం చేయొచ్చు. ఏం చేయొచ్చు? అన్సబ్స్క్రైబ్ కొట్టేయచ్చు, అన్ఫాలో కొట్టేయచ్చు. సింపుల్ యాజ్ దట్, అంతే. మన వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడితే మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మనం వేచి చూడాల్సిన అవసరం. అలాంటి వాడికి పోనీ వాడు ఏమైనా గొప్ప కంటెంట్ ఇస్తున్నాడంటే లేదు, వాడు ఇచ్చే గొప్ప కంటెంట్ ఏం లేదు అక్కడ. ఓకేనా? అలాంటి కంటెంట్ ఎవరైనా ఎక్కడైనా ఇస్తారు. ఓకేనా? దానికంటే బెటర్ కంటెంట్ ఇచ్చే యూట్యూబర్లు, ఆ ట్రావెలర్స్ చాలామంది ఉన్నారు. కేవలం అబ్యూజివ్ కంటెంట్ కోసం మాత్రమే వాడిని ఫాలో అయ్యే వాళ్ళు మెజారిటీ పీపుల్ ఎక్కువ ఉన్నారు. సో అలాగా వాడి ట్రాప్లో పడే కంటే బదులు సో
ధైర్యంగా హుందాగా ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి మన ధర్మాన్ని, సో మన దేశాన్ని మనం గౌరవించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని సపోర్ట్ చేద్దాం, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. వేరే దేశంలో కూర్చొని వేరే దేశాన్ని పొగుడుతూ మన దేశాన్ని ప్రతి నిమిషం తిట్టే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అది నేను చెప్పేది. జై హింద్.